ఉత్తరాంధ్ర అవినీతి జలగా అప్పలరాజు. అమరావతి రైతులపై విషం కక్కుతూ ఉత్తరాంధ్ర పట్ల కపట ప్రేమ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి చరిత్ర వింటే ఈ మూడు రాజధానుల నాటకానికి మూలమేంటో తెలుస్తుంది. వైసీపీ పాలన మొదలైన ఈ 3.5 ఉత్తరాంధ్రకు కానీ తన సొంత నియోజకవర్గం పలాసకు కానీ పైసా ప్రయోజనం చేకూర్చని అప్పలరాజు తన అవినీతి సంపాదనను మాత్రం 600 కోట్ల రూపాయలకు పెంచుకున్నాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ అది నిజం. ఈ అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నాసిరకం మందులను తయారు చేస్తూ ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులన్నిటికీ సరఫరా చేస్తుంటారు. ఏ డాక్టర్ అయినా వీళ్ల మందుల్ని మాత్రమే రాయాలని ఒత్తిడి చేస్తారు. ఆ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంస్థ టర్నోవర్ను నెలకు 25 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. సీదిరి అప్పలరాజుకు అవినీతిలో జగన్ రెడ్డి ఆదర్శం. తన చేతికి మట్టి అంటకుండా 4 ఏజెంట్లను పెట్టుకుని తన అక్రమ దందాలను నిర్వహిస్తుంటారు అప్పలరాజు. ఇది ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసు. పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో మహేంద్రగిరి పర్వతాలు ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరాలు. అటువంటి పర్వతాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే నల్లబొడ్డూరు కొండను 6 నెలల్లో కరిగించేసిన అప్పలరాజు అదే చోట ఇళ్ల పట్టాలు వేసి 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. 20 ఎకరాల్లో ఉన్న సూదికొండను దొంగ పత్రాలతో అక్రమంగా తవ్వేసి 10 కోట్ల రూపాయలు మింగాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన నెమలికొండను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు. వజ్రపు కొత్తూరు మండలంలోని తాడివాడ కొండలో 25% మేర మింగేశాడు. అక్రమ మైనింగ్ చేస్తూ 100 లారీల గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క కొండలే కాదు, పలాస అడవులను వదల్లేదు సీదిరి అప్పలరాజు. అటవీ అధికారులను లోబరుచుకొని కలపను జొలుమూరు, మందస, పలాసలలో తన బినామీలతో ఏర్పాటు చేయించిన టింబర్ డిపోలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మందస మండలం బైరిసారంగపురం, సిద్దింగాం, శ్రీరాంపురం, పింపిడియ, ఉప్పరపేట, సాండిపూడి గ్రామాల్లోని డీ పట్టా భూముల్లో మట్టి కంకర తవ్వకాలు తరలింపును యథేచ్ఛగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ప్రతి వైసీపీ నేత కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. సీదిరి అప్పలరాజు కూడా మందస మండలంలో పట్టాకు 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఇకపోతే వజ్రపు కొత్తూరు, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలలో శానిటైజేషన్ కాంట్రాక్టర్ల నుండి వాటర్ ట్యాంకుల కాంట్రాక్టర్ల వరకు అప్పలరాజుకు ముడుపులు ఇవ్వకుండా పని చేసుకోలేరు. మొగిలిపాడు వద్ద ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలంలో కబ్జాల వెనుక ఉన్నది కూడా అప్పలరాజు మనుషులే. ఇకపోతే పోలీసులు అప్పలరాజు కోసం పలాసలో ఏకంగా ఓ ప్రత్యేకమైన రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారు. కాశీబుగ్గ సిఐ శంకర్రావు నెలకు 10 లక్షల రూపాయలు, డిఎస్పీ శివరాంరెడ్డి 25 లక్షల రూపాయల చొప్పున మంత్రి అప్పలరాజుకు కప్పం కడతారని, అందుకోసం పోలీస్ స్టేషన్లలో కేసుకో రేటు నిర్ణయించి వ్యవస్థను భ్రష్టు పట్టించారని అక్కడి ప్రజలు అంటున్నారు. సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే చేస్తారని, ముఖ్యంగా జగన్ రెడ్డికి, అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని జనం అంటున్నారు. చివరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీని కూడా తన అవినీతి సంపాదనకు వాడుకున్నారు అప్పలరాజు. ఆముదాల వలసలో రహస్య భేటీలు నిర్వహించి ఒక్కో పోస్టును 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అయితే ఈ నియామకాలపై కోర్టు స్టే విధించడంతో కథ పెడిసికొట్టింది. కోవిడ్ విపత్తు సాయం కింద కూడా 40 కోట్ల రూపాయలు నొక్కేసిన అప్పలరాజు మత్స్యకారుల నుండి జీడి పరిశ్రమ కార్మికుల వరకు ఎవరినీ వదలకుండా దోపిడీ చేసి ఆ అవినీతి సంపాదనతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ గుట్టు బయటపడకూడదనే ఈ 3 ముక్కల రాజధాని నాటకాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకడైనా ఈ వైసీపీ నేతల దోపిడీ నుండి బయటపడాలంటే, మీ వనరులను రక్షించుకోవాలంటే వైసీపీ నేతల మాటల్లో పడకండి, వారి నాటకాలు నమ్మకండి. ఎవరు మనోడు సీదిరి అప్పలరాజు, ఇతని మాటలే అలా ఒక రకంగా ఉంటాయి. ఈ క్యాండిడేట్ మామూలుగా అయితే డాక్టర్ అయినా కాలం కలిసి వచ్చింది, ఎమ్మెల్యే అయ్యాడు, చెప్పిన మాటల్లో వింటాడు కాబట్టి మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాత్రం దానికి ఒక సీఐని పట్టుకుని ఏదో అన్నాడండి, నా కొడక చొక్కా పట్టుకుని లాగేస్తా నా కొడక అంట. ఏది ఒక పోలీస్ ఆఫీసర్ని, అది సిఐ ర్యాంక్ ఆఫీసర్ని పట్టుకుని, ఎవడండి ఏముందాడు దగ్గర ఇంతకుముందు ఏముంటుంది ఇంకో 2 సంవత్సరాలు పోతే
కానీ ఈ ఆఫీసరు ఆయనకి 60 సంవత్సరాలు వచ్చేదాకా సర్వీస్లో ఉంటాడు. ఇప్పుడు ఇతను సీఏగా ఉన్నాడంటే అప్పుడు అడిషనల్ ఎస్పీ దాకా వెళ్ళిపోతాడు. ఎవడీడు ఎవడని చెప్పి ఏది చొక్కా పట్టుకు లాగేస్తున్నా కొడుకు అంటాడు. ఏముంది అతని దగ్గర? 2-3 సంవత్సరాల ముందు అసలు ఇటు ఎవడు, 2 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఎవడు? దేని చూసుకుని అహంకారం, దేన్ని చూసుకుని అప్పలరాజా కప్పలరాజా, దేన్ని చూసుకుని చొక్కా పట్టుకు లాగేస్తావు నువ్వు? పబ్లిక్లో అసలు ఓ పోలీస్ ఆఫీసర్ మీద ఇలా మాట్లాడితే వేరే గవర్నమెంట్ నిజాయితీ గల గవర్నమెంట్ అయితే 353 కింద బొక్కలు వేసేయండి, మంత్రులే బొక్కలేదు. 353 కింద బొక్కలో దోసి భోగు పనులు చేస్తారు మామూలుగా అయితే. కానీ ఈ రాష్ట్రంలో చట్టం పనిచేయదు కదా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పనిచేయదు కదా. ఈ రాష్ట్రంలో అంతా కూడా ఈ అధికార ప్రభుత్వం ఏం చెప్తే అదే జరుగుతుంది. అదే ఎలపోగరం. ఒక మంత్రిగా ఉన్నవాడు ఏం చేయాలి? ఎంత సంయమనం పాటించాలి? పబ్లిక్లో ఉన్నప్పుడు ఇంకెంత కూల్గా ఉండాలి? ఏమి నేర్పిస్తున్నారు మీ సభ్య సమాజానికి? ఈ బూతులు తినడమేనా మీకు వైసీపీ మంత్రులకు వచ్చింది? మాట్లాడితే బూతులు బూతులు బూతులు, ఈ బూతులే ట్రైనింగ్ ఇచ్చారట మీకు? సిగ్గు సరళం లేకుండా ప్రవర్తిస్తున్నారు పబ్లిక్లో కూడా. ఏం తమాషాలు చేస్తున్నావు ఏంటి? సిఐపై మంత్రి సీదిరి చిందులు అనుచర గణంతో శారదా పీఠానికి మంత్రి ఒక్కడిని అనుమతిస్తామన్న సిఐ అనుచిత పదం వాడారని మంత్రి ఆరోపణ. ఆ సిఐకి బయట రప్పించాలని డిమాండ్. పీఠంలోకి వెళ్లకుండా వెనుదిరిగిన సీదిరి మొత్తానికి ఆపాడు కదా, పోలీస్ ఆఫీసర్ అనిపించుకున్నాడు కదా. నువ్వు ఎంత గింజుకున్నా ఎంత గిలగిల కొట్టుకున్నా దొబ్బే బయటకు అన్నట్టే కదా దీని అర్థం. మంత్రి ఒక్కడనే అనుమతిస్తానన్న సిఐకి ఏం కావాలి ఆయన అడ్డుకోవడానికి? నిన్ను లోపల మీ సీఎం చెప్పాడు ఆ మాట, మంత్రిని తప్ప ఉన్న తొట్టిగానే ఉండే లోపల పంపించొద్దు అని. లేదా ఈ ఎవరైతే ఈ బాబా ఉన్నాడో, ఏడా బాబాయుడు, ఈ బాబా ఎవరైతే ఉన్నారో నేను ఓన్లీ సీఎంతోనే డీల్ చేస్తా అంటే నేను బిల్లాతోనే డీల్ చేస్తా అంటారు చూసా, అలాగా సీఎంతోనే డీల్ చేస్తా అని ఉంటాడు. మీలాంటి తొకడా మంత్రులందరినీ కూడా బయటే ఉంచి నిలిపేయండి అని ఆర్డర్ ఇచ్చి ఉంటాడు. దాన్ని సీఏ ఏం చేస్తాడయా? నువ్వు ఎవరిని అడగాలి? నీ జీలో దమ్ముంటే ఈయన్ని అడగాలి, లేదు ఇంకా ఉంటే ఈయన్ని అడగాలి. కాళ్ళ మీద ఉన్న ఆయన్ని ఎలా దూరం వదిలేసి సీఎంఏ చిందిలేటే చీదిరి సిగ్గెగ్గు లేకుండానే. మా వైసీపీ వాళ్ళ మాటలు ఇంకోటి కూడా వినండి మీరు. చిత్ర విచిత్రమైన మాటలు, పదజాలం. సీదిరి అప్పలరాజు గారు తిట్టుతున్నారు వైసీపీ నుండి. సీఎం రాజు జూనియర్ ఆర్టిస్ట్ లో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నావురా డాక్టర్ సీదిరి అప్పలరాజు కోసం? చెత్త లంజా కొడక, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలేవనుకో తేడా వస్తే నీ డ్రాయర్ కాదు కదా, నీ ఇంట్లో ఉన్న ఆడలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పించేస్తారు అక్కడట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ బట్టలు కూడా ఇప్పించేస్తాడు సీదిరి అప్పలరాజు. ఈయన ఒక్కడ బట్టలు ఇప్పితే వాళ్ళని కసిదేదట, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ బట్టలు కూడా ఇప్పించేసి వాళ్ళు కూడా రోడ్డు మీద లాగేస్తాడట సీదిరి అప్పలరాజు. నేను ముద్దుగా శివుడు అప్పలరాజు అని పిలుస్తాను. ఆ సీదిరి అప్పలరాజు దేఖో మేరే రౌడీయిజం అంటున్నాడు. అబ్ దేఖో మేరా గోండాయిజం. ఎలా బెదిరిస్తున్నారు చూడండి వైసీపీ వాళ్ళు. బాగుండదు చెత్త లంజా కొడక. సీదిరి అప్పలరాజు కోసం నీకేం తెలుసురా? లకారాలే, మాట్లాడే ప్రతి మాటలోనూ లకారాలే. ఆడు లేడు ఈడు లేదు, ఎవరన్నా పడితే అని బూతులు తిట్టేయటమే. ఎవరన్నా వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద ఇలాంటి దాడి చేసేయటమే. మళ్ళీ ఏమన్నా మనం తిరిగంటే వెంటనే సిఐడి కేసులు పెట్టేయటం, లోపల తోసేయటం. అసలు ఇక్కడ పరిపాలన ఎంత దారుణంగా ఉందండి. అవి రాష్ట్ర పౌరులుగా ప్రతి ఒక్కరూ ఇది బాధ్యత కదా. కనీసం సొసైటీ మీద ఆ మాత్రం బాధ్యత లేకపోతే తప్పు చేసేవాడు రే నువ్వు తప్పు చేస్తున్నావని కనీసం ఒక మాట కూడా అనకుండా, దానికి కూడా అలా అంటే కూడా మనల్ని ఏమైనా చేస్తాడేమోనే భయపడుతూ ఎంతకాలం బతుకుతాం మనం? అది ఓ బతికేనా? రేపు పొద్దున మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఇచ్చేస్తున్నప్పుడు పక్కింటోడు కూడా అలాగే ఆలోచిస్తాడు కదా. మన ఇంటి దాకా కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందుగానే ఈ వైసీపీ సైకోల్ని ముందుగానే మనం అందరం కలిసి అడ్డుకుంటే, వీళ్ళని ఓడిస్తే రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి వాళ్ళు తయారవకుండా ఉంటారు కదా.